శ్రీ మహావిష్ణువు ప్రతి యుగంలోనూ రాక్షసులను సంహరించడానికి, కల్మషం లేని ప్రజలను రక్షించి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి ఈ భూమిపై అవతరిస్తూ ఉంటాడు. శ్రీ మహావిష్ణువు ఈ భూమిపై ఇప్పటిదాకా 10 అవతారాలుగా అవతరించాడు. వాటినే దశావతారాలు అని అంటాం. అవి మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ మరియు కల్కి అవతారాలు. సో ఇవాల్టి వీడియోలో మనం దశావతారాల గురించి, అలా అవతరించడానికి గల కారణాల గురించి తెలుసుకుందాం. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క మొదటి అవతారం. మత్స్య అంటే చేప అని అర్థం. ద్రవిడ దేశాన్ని సత్యవ్రతుడు అనే రాజు దిగ్విజయంగా పరిపాలిస్తున్న సమయం అది. ఆయన గొప్ప హరిభక్తుడు, ఎల్లప్పుడూ హరిసేవలోనే ఉండేవాడు. ఒకనాడు ఆయన నదీ తీరంలో సంధ్యావందనం చేస్తున్న సమయంలో ఆయనకు ఒక చిన్న చేప పిల్ల కనిపించింది. ఓ రాజా, ఈ నదిలో నన్ను పెద్ద పెద్ద చేపలు, తిమింగలాలు చూస్తే తినేస్తాయి. దయచేసి నన్ను నీతో పాటు తీసుకువెళ్ళు అని అడిగింది. జాలిపడిన సత్యవ్రతుడు ఆ చేప పిల్లని తమ కమండలంలో తన రాజ్యానికి తీసుకువెళ్తాడు. ఒక్క రోజులోనే ఆ చేప పెరిగి కమండలమంతా నిండిపోయింది. ఓ రాజా, నాకు ఈ కమండలం సరిపోవడం లేదు అని చెప్తుంది. అప్పుడు రాజు ఆ చేపను ఒక కడవలోకి మారుస్తాడు. వెంటనే ఆ చేప కడవ మొత్తం పెరిగిపోతుంది. అప్పుడు రాజు దాన్ని చెరువులో విడిచిపెడతాడు. ఆ చేప మళ్ళీ వెంటనే చెరువు కన్నా పెద్దగా పెరిగిపోతుంది. అప్పుడు రాజు చేసేదేమీ లేక దాన్ని సముద్రంలో వదిలిపెడతాడు. అప్పుడు ఆ చేప, ఓ రాజా, ఈ సముద్రంలో నన్ను ముసళ్ళు, పెద్ద పెద్ద చేపలు, తిమింగలాలు చంపేస్తాయి, నన్ను కాపాడు అని అంటుంది. దానికి రాజు, నీవు ఎవరు? ఒక్క రోజులోనే ఇంత పెద్దగా మారిపోతున్నావు. నీవు ఖచ్చితంగా భక్తులను కాపాడటానికి వచ్చిన శ్రీ మహావిష్ణువే అయి ఉంటావు. నన్ను క్షమించి రక్షించు అని అంటాడు. దానికి ఆ చేప ఇలా సమాధానమిస్తుంది. ఓ రాజా, ఈ యుగం చివర ప్రళయకాలంలో ఒంటరిగా సముద్రంలో సంచరించడానికి నేను చేప రూపం ధరించిన శ్రీ మహావిష్ణువును. ఓ రాజా, ఈ రాత్రి గడిచిన తరువాత సరిగ్గా 7వ రోజున భూలోకంతో పాటు ముల్లోకాలు ప్రళయ సముద్రంలో మునిగిపోతాయి. అప్పుడు నా ఆజ్ఞానుసారం ఒక పెద్ద నౌక నీ దగ్గరకు వస్తుంది. నీవు సమస్త ఔషధాలను ఆ నౌకలో ఉంచుకొని ప్రళయ సముద్రంలో విహరించు. నీకు తోడుగా నీతో పాటు 7 ఋషులు నీ వెంటే ఉంటారు. మీరు పయనించే ఓడ దెబ్బతినకుండా నేను మత్స్య రూపంలో దాన్ని రక్షిస్తాను. ఇలా ప్రళయరాత్రి ముగిసే వరకు నిన్ను రక్షించడం కొరకే నేను ఈ రూపం ధరించాను అని చెప్పి శ్రీ మహావిష్ణువు అదృశ్యమవుతాడు. ఆ మరుసటి రోజే ఎడతెరపు లేకుండా భయంకరమైన వర్షాలు కురిసి సముద్రాలు పొంగి పొర్లి దేశాల్ని మొత్తం ముంచేస్తాయి. ఈ ప్రళయంలో ప్రజలందరూ మరణిస్తారు. అదే సమయంలో బ్రహ్మదేవుని వద్ద ఉన్న వేదాలను హయగ్రీవుడు అనే రాక్షసుడు దొంగలించి సముద్రంలో దాక్కుంటాడు. శ్రీ మహావిష్ణువు 1,00,000 ఆమడాల పొడవైన మత్స్య రూపం దాల్చి ఒకవైపు సత్యవ్రతుడి నౌకను, ఔషధాలను కాపాడుతూ మరోవైపు వేదాలను దొంగలించిన హయగ్రీవుడి కోసం వెతుకుతుంటాడు. అలా సముద్రంలో దాగి ఉన్న హయగ్రీవుణ్ణి వెతికి పట్టుకొని సంహరిస్తాడు. ఇలా ప్రళయకాలంలో వేదాలను దొంగలించబడిన రాక్షసుణ్ణి సంహరించడం కోసం మరియు ఔషధాలను, విష్ణు భక్తుడు అయిన సత్యవ్రతుణ్ణి రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించాడు. ఇది విష్ణుమూర్తి యొక్క 2వ అవతారం. కూర్మము అంటే తాబేలు అని అర్థం. ఒకనాడు దూర్వాస మహర్షి ఇంద్రుడికి అభిమానంతో ఒక పూలమాలను సమర్పించాడు. కానీ మార్గ మధ్యంలో లభించిన ఆ పూలమాలను ఇంద్రుడు ఏనుగు తలపై పెట్టగా ఆ ఏనుగు దాన్ని పడేసి కాలితో తొక్కేస్తుంది. ఇది చూసిన దూర్వాస మహర్షి ఆగ్రహంతో దేవతలంతా శక్తిహీనులైపోతారని శపించాడు. దేవతలంతా భయపడిపోయి బ్రహ్మదేవుణ్ణి శరణు వేడగా ఆయన శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళమని చెప్తాడు. దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని శరణు వేడగా ఆయన క్షీరసాగర మథనం చేయమని ఆజ్ఞాపిస్తాడు. అలా చేయగా అందులో నుంచి పుట్టిన అమృతాన్ని దేవతలంతా స్వీకరిస్తే తమ శక్తి మళ్ళీ తమకు తిరిగి వస్తుందని చెప్తాడు.
మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని వాసుకిని తాడుగా చేసుకొని దేవదానవులు అంటే దేవతలు ఒకవైపు, రాక్షసులు మరొక వైపు క్షీరసాగర మదనానికి పూనుకుంటారు. కానీ ఆ పర్వతం సముద్రంలో మునిగిపోతుంది. ఏం చేయాలో తెలియక దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని వేడుకుంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు 1,00,000 యోజనాల పొడవు, జంబూద్వీపమంత పెద్ద వెడల్పు గల వీపుతో తాబేలుగా అవతరించి పర్వతాన్ని ఎత్తి నిలబెట్టాడు. ఆ పర్వతాన్ని మునగకుండా తన వీపుపై మోస్తాడు. వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు మహావిష్ణువు కూర్మావతారం ఎత్తాడు కనుక ఆ రోజును కూర్మ జయంతిగా జరుపుకుంటారు. ఇలా క్షీరసాగర మదనం జరిగి అందులో నుంచి అమృతం ఉద్భవించడానికి శ్రీ మహావిష్ణువు కూర్మావతారంగా అవతరించాడు. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క 3వ అవతారం. రాక్షసుడి నుంచి భూమాతను రక్షించడానికి వరాహావతారం ఎత్తాడు శ్రీ మహావిష్ణువు. పూర్వం హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడు అనే 2 రాక్షసులు ఉండేవారు. వీరిరువురు దేవతల చేత అనేక వరాలు పొంది చాలా శక్తివంతులైనారు. కానీ వీళ్ళిద్దరికీ కూడా శ్రీ మహావిష్ణువును ఒక శత్రువులాగానే చూసేవారు. హిరణ్యాక్షుడు బ్రహ్మదేవుడి భక్తుడు. బ్రహ్మదేవుడి నుంచి అనేక వరాలను పొంది దేవతలను వేధించేవాడు. హిరణ్యాక్షుడి ఆకారం చాలా పెద్దది. ఎంత పెద్దదంటే అతను ఒక అడుగు పెడితే భూమి కంపించిపోయేది. ఒకనాడు హిరణ్యాక్షుడు భూమిని తన గతి నుంచి తప్పించి అనంత విశ్వాల్లో కలిపేయాలని అనుకున్నాడు. ఇదంతా కేవలం శ్రీ మహావిష్ణువుపై పగ సాధించడానికి అనుకున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహావతారం దాల్చి భూమిని తన 2 కోరల మధ్య పెట్టుకుని హిరణ్యాక్షుడితో యుద్ధం చేసి హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు. భూమిని యథావిధిగా తన గతితో ఉంచుతాడు. ఇలా శ్రీ మహావిష్ణువు భూమాతని రక్షించడం కోసం వరాహావతారం ఎత్తుతాడు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు అనే రాక్షసులలో హిరణ్యాక్షుడిని సంహరించడానికి వరాహావతారం దాల్చితే హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి నరసింహావతారం దాల్చాడు శ్రీ మహావిష్ణువు. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడి గురించి కఠోరమైన తపస్సు చేసి ఎటువంటి మానవుడు, జంతువు, దేవతలు చేత కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, పగలు కానీ, రాత్రి కానీ, ఆకాశంలో కానీ, నేలపై కానీ మరణం లేకుండా వరం పొందుతాడు. ఆ వరం ఉన్న గర్వంతో తనే దేవుడిగా ప్రకటించుకుంటాడు. ముల్లోకాలను తన ఆధీనంలో పెట్టుకుంటాడు. తన రాజ్యంలో తననే అందరూ పూజించాలని ఆజ్ఞాపిస్తాడు. అయితే హిరణ్యకశిపుడి కుమారుడైన ప్రహ్లాదుడు మాత్రం విష్ణు భక్తుడు. విష్ణువును మాత్రమే పూజించేవాడు. తండ్రి ఎంత చెప్పినా వినేవాడు కాదు. దాంతో హిరణ్యకశిపుడికి కోపం వచ్చి ప్రహ్లాదుని సంహరించడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ అన్నీ విఫలమవుతాయి. చివరిగా ఒక స్తంభం చూపించి ఇందులో కూడా నీ విష్ణువు ఉన్నాడా అని ఆ స్తంభాన్ని పగలగొట్టగా అందులో నుంచి సగం మనిషి రూపం, సగం సింహపు రూపంతో భయంకరమైన రూపంలో శ్రీ మహావిష్ణువు వచ్చి హిరణ్యకశిపుణ్ణి ఇంటి గడపపై కూర్చోపెట్టుకొని సంధ్యా సమయంలో తన గోళ్లతో హిరణ్యకశిపుణ్ణి పొట్ట చీల్చి తనని సంహరిస్తాడు. నరసింహావతారం ఎందుకంటే హిరణ్యకశిపుడు ఏ మానవుడి చేతిలో కానీ, జంతువు చేతిలో కానీ మరణం ఉండకూడదు అని వరం కోరుకున్నాడు. అందుకే సగం మానవుడు, సగం జంతువులా అవతరించాడు. నర అంటే మనిషి, సింహం అంటే సింహం, నరసింహావతారం. పగలు కానీ రాత్రి కానీ మరణం లేదు కాబట్టి సంధ్యా సమయంలో సంహరించాడు. ఇంట్లో కానీ బయట కానీ మరణం లేదు కాబట్టి ఇంట్లో కాకుండా బయట కాకుండా మధ్యలో ఇంటి గడపపై సంహరిస్తాడు. భూమిపై కానీ ఆకాశంలో కానీ మరణం ఉండదు కనుక నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి తన తొడలపై పెట్టుకొని హిరణ్యకశిపుణ్ణి తన పొట్ట చీల్చి తన గోళ్లతో సంహరిస్తాడు. హిరణ్యకశిపుడు స్తంభం పగలకొట్టడం, ఆ స్తంభంలో నుంచి నరసింహస్వామి రావడం, హిరణ్యకశిపుణ్ణి సంహరించడం ఇవన్నీ అహోబిలంలో జరిగినవి. ఇప్పటికీ ఆ గుర్తులు అహోబిలంలో అలానే ఉన్నాయి. ఈ అవతారంలో శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ బాలుని రూపంలో అవతరించి రాక్షస రాజు అయిన బలి చక్రవర్తిని ఓడించి ముల్లోకాలను రక్షిస్తాడు.
క్షీరసాగర మథనంలో ఉద్భవించిన అమృతాన్ని తాగిన దేవతలు అత్యంత శక్తివంతులుగా మారుతారు. యుద్ధంలో రాక్షసుల్ని ఓడించి చాలామందిని సంహరించారు. ఇలా దేవతల చేతిలో ఓడిపోయిన ప్రహ్లాదుని మనవడైన బలి రాక్షస గురువైన శుక్రాచార్యుల వద్దకు వెళ్ళాడు. తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం కోసం చూశాడు. శుక్రాచార్యుడు తనతో విశ్వజిత్ యాగం చేయించాడు. యాగ ఫలంతో బలం చేకూర్చుకున్న రాక్షసులు బలి నాయకత్వంలో స్వర్గంపై దాడి చేసి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. ఇలా స్వర్గానికి చక్రవర్తి అయినాడు బలి. బలి చక్రవర్తి ముల్లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. కానీ బలి చక్రవర్తి ఎవరు ఏం అడిగినా కాదనకుండా ఇచ్చేవాడు. ఇదిలా ఉండగా భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు శ్రావణ నక్షత్రంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా అవతరించాడు. నర్మదా నది తీరంలో బలి చక్రవర్తి యజ్ఞం చేస్తున్న ప్రదేశానికి వామనుడు చేరుకున్నాడు. వామనుణ్ణి చూసిన బలి ఆయనకు స్వాగతం పలికాడు. వామనుడి కాళ్ళు కడిగి జలాన్ని తలపై చల్లుకున్నాడు. మీకు ఏం కావాలో అడగండి, ఏం అడిగినా ఇస్తాను అని బలి చక్రవర్తి వామనుడితో అంటాడు. దానికి వామనుడు, నాకు కేవలం 3 అడుగుల భూమి ఇస్తే చాలు, అంతకన్నా ఏమీ వద్దు అని అంటాడు. దానికి బలి సరే అని అంటాడు. కానీ శుక్రాచార్యుడు బలికి వామనుడే శ్రీ మహావిష్ణువని తెలియజేస్తాడు. అయినా బలి ఇచ్చిన మాట ప్రకారం వామనుణ్ణి 3 అడుగుల భూమి తీసుకోమని చెప్తాడు. వామనుడు వెంటనే తన విశ్వరూపాన్ని ప్రదర్శించి బలి చక్రవర్తి పాలించిన భూలోకాన్ని ఒక పాదంతో అడుగుపెట్టి 2వ పాదాన్ని స్వర్గలోకంపై మోపుతాడు. 3వ పాదం ఎక్కడ వేయమంటావని ప్రశ్నించాడు. దానికి బలి చక్రవర్తి తన తలపై పెట్టమని చెప్తాడు. శ్రీ మహావిష్ణువు 3వ అడుగు బలి తలపై మోపగా బలి పాతాళానికి వెళతాడు. బలి దయాగుణానికి సంతోషించిన శ్రీ మహావిష్ణువు పాతాళానికి బలి చక్రవర్తిని అధిపతిగా ప్రకటించాడు. ఇలా కేవలం 3 అడుగులతో ముల్లోకాలని రక్షిస్తాడు శ్రీ మహావిష్ణువు. పరశురాముడి కథ త్రేతాయుగంలో జరిగింది. పరుష అంటే గొడ్డలి అని అర్థం. కఠోరమైన తపస్సు చేసి శివుడి దగ్గర నుంచి గొడ్డలిని పొందాడు కాబట్టి ఆయనని పరశురాముడు అని అంటారు. పరశురాముడు జమదగ్ని మరియు రేణుకా దంపతులకు కుమారుడు. క్షత్రియుల అహంకారాన్ని, దుర్మార్గాన్ని అంతం చేయడానికి అవతరించిన శ్రీ మహావిష్ణువు. ఈయన భీష్ముడికి, ద్రోణాచార్యుడికి మరియు కర్ణుడికి గురువు. ఈయన పుట్టుకతో బ్రాహ్మణుడు అయినా క్షత్రియ లక్షణాలు కలిగి ఉంటాడు. ఒకసారి కార్తవీర్యుడు అనే రాజు తన సైన్యంతో కలిసి పరశురాముడి తండ్రి జమదగ్ని దగ్గర ఉన్న కామధేనువు అనే ఆవును బలవంతంగా తీసుకువెళ్ళడానికి చూస్తాడు. జమదగ్ని కోపం కారణంగా కార్తవీర్యుడు, అతని సైన్యం మరణిస్తారు. తండ్రి మరణానికి కారణమైన జమదగ్నిని కార్తవీర్యుడి కొడుకు పరశురాముడు లేని సమయంలో జమదగ్నిని చంపుతాడు. క్రోధావేశాలతో పరశురాముడు అప్పటి నుండి క్షత్రియులపై కోపం పెంచుకొని భూమిపై ఒక్క క్షత్రియుడు కూడా ఉండకూడదనే కంకణం కట్టుకొని 21 సార్లు భూమి మొత్తం తిరిగి అందరి క్షత్రియుల్ని అంతమొందిస్తాడు. అలా సంహరించి వస్తుండగా అప్పుడే సీతాదేవిని వివాహం చేసుకుని కుటుంబ సమేతంగా శ్రీరాముడు ఎదురవుతాడు. శ్రీరాముడు కూడా శ్రీ మహావిష్ణువు అవతారమే. అలా ఎదురుపడిన శ్రీరాముడు కూడా క్షత్రియుడు కావడం, ఆయన శివధనస్సును విరచడం తెలిసిన పరశురాముడికి, ఏంటి నువ్వంత గొప్పవాడివా, శివధనస్సును విరిచావా, ఏది నా దగ్గర ఉన్న విష్ణుధనస్సును ఎక్కుపెట్టు చేతనైతే అని అంటాడు పరశురాముడు శ్రీరాముడితో. విష్ణుధనస్సు శివధనస్సు కన్నా శక్తివంతమైనది, బరువైనది. దాన్ని శ్రీరాముడు అవలీలగా ఎత్తి బాణం ఎక్కుపెట్టాడు. ఓ పరశురామ, ఎక్కుపెట్టిన బాణం దించకూడదు, కాబట్టి బాణాన్ని ఎటు సంధించాలో కూడా నువ్వే చెప్పు అని అంటాడు శ్రీరాముడు. శ్రీరాముడు విష్ణుమూర్తి అంశ అని గుర్తించిన పరశురాముడు, ఆ బాణాన్ని నా శక్తులకి ఎక్కుపెట్టండి స్వామి, నా విద్యను తపోధనాన్ని స్వీకరించండి అని కోరాడు. అలా తన శక్తులన్నీ శ్రీరాముడికి అర్పించి పరశురాముడు ధ్యానం చేసుకోవడానికి వింధ్యా పర్వతాలకు వెళ్ళిపోయాడు. పరశురాముడు చిరంజీవి. ఇప్పటికీ భూమిపై వింధ్యా పర్వతాలపై తన ఉనికి ఉంది అని నమ్ముతారు.
ఇక శ్రీరాముడి గురించి మనందరికీ తెలిసిందే. శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో రాముడిగా అవతరిస్తే ఆయన దగ్గర ఉన్న శేషనాగు లక్ష్మణుడిగా అవతరించింది. రావణాసురుడు బ్రహ్మదేవుడి ముని మనవడు. అయినా రావణాసురుడి తల్లి ఒక రాక్షసి కావడంతో రావణాసురుడు రాక్షసుడిగా మారాడు. రావణాసురుడు మహాశివభక్తుడు. శివతాండవ స్తోత్రాన్ని రచించిన మహాజ్ఞాని. నవగ్రహాలను తన కాళ్ళ కింద పెట్టుకున్నాడు. మహా అహంకారి. ఆడవారి పట్ల చులకన భావం. ఒకనాడు రావణాసురుడి కన్ను శ్రీరాముడి భార్య అయిన సీతాదేవిపై పడింది. రామ లక్ష్మణులను దారి మళ్లించి సీతాదేవిని మోసపూరితంగా అపహరించి లంకలో అశోకవనంలో ఉంచుతాడు. ఈ మధ్య కాలంలో చాలామంది రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్లినా కూడా ఆమెను అసలు ముట్టుకోలేదంటూ రావణాసురుడి క్యారెక్టర్ గురించి చాలా గొప్పగా మాట్లాడడం ట్రెండ్ అయిపోయింది. కానీ నిజానికి రావణాసురుడు సీతాదేవిని ముట్టుకోకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. రావణాసురుడు రంభ అనే దేవకన్యను చూసి ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. అది చూసిన తన భర్త నలకువరుడు ఇక మీదట ఏ ఆడదాన్నైనా ఆమెకు ఇష్టం లేకుండా తాకితే తన తల 1000 ముక్కలవుతుందని రావణాసురుడిని శపిస్తాడు. ఆ శాపం కారణంగా సీతాదేవికి ఇష్టం లేకుండా రావణాసురుడు ఆమెను తాకాలని చూస్తే అతను చనిపోతాడు. అందుకే సీతాదేవిని లొంగదీసుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తాడు. ఇంతేకాకుండా సీతాదేవి అగ్నిపునీత. ఆమెను అనుమతి లేకుండా ఆమెను తాకితే భస్మమైపోవాల్సిందే. ఈ విషయం కూడా రావణాసురుడికి చాలా బాగా తెలుసు. ఈ కారణాల వల్లనే సీతాదేవిని బలవంతంగా ఏం చేయలేకపోయాడు. కానీ ఆయన మంచోడేం కాదండి. రావణాసురుడు అన్ని చెడు లక్షణాలు ఉన్న రాక్షసుడు. లోకాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నవాడు. శ్రీరాముడు సీతాదేవిని వెతుక్కుంటూ లక్ష్మణ, ఆంజనేయ, జాంబవంతుల సహాయంతో లంకానగరం చేరుకొని రావణుణ్ణి సంహరించాడు. శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో శ్రావణ మాసంలోని అష్టమి తిథి నాడు రోహిణి నక్షత్రంలో జన్మించాడు. ఈయన కన్న తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు. కానీ పెంచింది మాత్రం యశోదానందనులు. శ్రీకృష్ణుడి గురించి భాగవతంలో చెప్పుకోవడానికి మనకు చాలా కథలున్నాయి. శ్రీకృష్ణుడి మేనమామ కంసుడు. ఈయనకు ఆకాశవాణి ద్వారా ఒక సందేశం వస్తుంది. అదేంటంటే, నీ చెల్లికి పుట్టబోయే అష్టమ సంతానమే నీ మరణానికి కారణమవుతాడు అని చెప్తుంది. ఆ భయంతో కంసుడు దేవకీ వసుదేవులను కారాగారంలో బంధించి వరుసగా జన్మించిన 7 చిన్న పిల్లలను నిర్దాక్షిణ్యంగా సంహరిస్తాడు. 8వ సంతానంగా దేవకీ వసుదేవులకు శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. శ్రీకృష్ణుడు పుట్టగానే సైనికులందరూ నిద్రలోకి జారుకుంటారు. జైలు ద్వారాలు వాటంతా అవే తెరుచుకుంటాయి. అలా వసుదేవుడు శ్రీకృష్ణుణ్ణి యశోదానందనుల వద్ద విడిచిపెట్టి వస్తాడు. విషయం తెలుసుకున్న కంసుడు శ్రీకృష్ణుణ్ణి సంహరించడానికి అనేక మంది రాక్షసులను పంపిస్తూ ఉంటాడు. కానీ శ్రీకృష్ణుడు మాత్రం చిన్న వయసు నుంచే అందరినీ అంతమొందిస్తూ ఉంటాడు. ఇక లాభం లేదు అనుకున్న కంసుడు నేనే శ్రీకృష్ణుణ్ణి స్వయంగా వధిస్తాను అని అనుకుని శ్రీకృష్ణుణ్ణి తన రాజ్యానికి ఆహ్వానిస్తాడు. అలా కంసుడితో యుద్ధం చేసి శ్రీకృష్ణుడు కంసుణ్ణి సంహరించి తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను విముక్తి ప్రసాదిస్తాడు. అంతేకాకుండా మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు తోడుగా ఉండి యుద్ధాన్ని నడిపిస్తాడు. అర్జునుడికి గీతోపదేశం చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. చెడుపై మంచి విజయం సాధించేలా చేస్తాడు. అంతేకాకుండా జరాసంధుడి గురించి తన రాజ్య ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని గ్రహించి తన రాజ్యాన్ని సముద్రం మధ్యలో నిర్మిస్తాడు. అదే ద్వారకా నగరం. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీకృష్ణుడి లీలలు చెప్పడానికి ఒక రోజంతా సరిపోదు. కనుక మనం నెక్స్ట్ అవతారానికి వెళ్దాం. ఇక్కడ కొంచెం కాంట్రవర్సీ ఉంది. అంటే కొంతమంది బుద్ధావతారం అంటే గౌతమ్ బుద్ధుడు అని అంటారు. మరి కొంతమంది కాదు, బుద్ధావతారం అంటే వేరే అవతారం ఉంది అని అంటారు. మరి కొంతమంది ఏమో బుద్ధావతారం కాదు, బలరామ అవతారం అని ఇంకొంతమంది అంటున్నాడు. సో ఈ అవతారం నేను వీడియోలో చెప్పట్లేదు. నేనైతే గౌతమ్ బుద్ధుడు శ్రీ మహావిష్ణువు అవతారం కాదు అని అంటున్నాను. మరి ఈ అవతారం గురించి మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి.
ఇది శ్రీ మహావిష్ణువు యొక్క చివరి అవతారం. కలియుగం చివరిలో అధర్మం, అవినీతి పెరిగిపోయినప్పుడు కల్కి అవతరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. దుర్మార్గులను, దొంగలను, నాస్తికులను సమూలంగా నిర్మూలించి ధర్మాన్ని నెలకొల్పడానికి కల్కి కలియుగం చివరిలో అవతరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. వీడియో గనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.